వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ సుడల్ సీజన్ 2 తెలుగు డబ్బుడ్ వెబ్ సిరీస్ సుడల్ ది వర్టెక్స్ సీజన్ 1. ఇప్పటికీ కూడా ఎవరైనా చూడకపోతే చెప్తున్నాను, వెంటనే ఈ వీడియో స్టాప్ చేసి సీజన్ 1 అయితే చూసేసి ఈ సీజన్ 2 రివ్యూని కంటిన్యూ చేయండి. చెప్తున్నాను, 3 years బ్యాక్ రిలీజ్ అయింది సీజన్ 1 అనేది. మీకు వర్త్ వాచ్, ఒక మంచి క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ అయితే మీరు మిస్ అయిపోయినట్టే చూడకపోతే కనుక. సీజన్ 1 అయితే వర్త్ వాచ్ అనిపిస్తుంది మీకు. సో ఇప్పుడు ఈ సీజన్ 2 ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే కనుక మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఈ వీడియో ఫుల్ గా చూడండి. మీకు వీడియో నచ్చితే కనుక ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. అవి కూడా నచ్చితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇక సీజన్ 2 ఎలా ఉందనే విషయానికి వచ్చేస్తే, నాట్ అప్ టు ద మార్క్ గైస్, జస్ట్ ఓకే ఫర్ మీ అనిపించింది నాకు. మేబీ సీజన్ 1 అనేది ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకోకుండా జీరో ఎక్స్పెక్టేషన్స్ తో చూడడం అండ్ ఆ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్టోరీ టెల్లింగ్, స్క్రీన్ ప్లే, ఆ ట్విస్ట్ రివీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఎంగేజ్ చేసి కొంచెం సాటిస్ఫైడ్ గా అనిపించింది, బాగుంది అనిపించింది సీజన్ 1 అయితే. అండ్ ఈ సీజన్ 2 విషయానికి వచ్చేస్తే, సీజన్ 1 అంత సక్సెస్ అయింది కాబట్టి ఎంతో కొంత మినిమం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకుంటాం కదా, ఆ విధంగానే మినిమం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకునే ఈ సీజన్ 2 స్టార్ట్ చేశాను. అందుకేనేమో నాకు జస్ట్ ఓకేష్ అనిపించింది. మేబీ ఫస్ట్ సీజన్ వల్ల ఆర్ వీళ్ళు తీసుకున్న కేసు వల్ల ఏంటో కానీ ఇది అంత ఇంట్రెస్టింగ్ గా క్రియేట్ చేయలేకపోయారని చెప్పాలి. సో నేనేంటంటే దీంట్లో కూడా కొంచెం ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది, అలాగే పాయింట్ ఇంట్రెస్టింగ్ గా ఒక మంచి ప్లాట్ ని, పాయింట్ ని తీసుకొస్తారు, మంచి కేస్ సాల్వింగ్ ఉంటుంది, మంచి ట్విస్ట్ రివీల్స్ ఉంటాయి అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ అంత అయితే ఏమీ లేదు, ఓకే పర్వాలేదు అనిపించింది. సో ఇక స్టోరీ ప్లాట్ చూసుకుంటే, సో సీజన్ 1 ఎవరైనా చూడకపోతే కనుక స్పాయిలర్ అలర్ట్. సీజన్ 1 క్లైమాక్స్ లో మన హీరోయిన్ గుణాన్ని చంపేస్తుంది కదా, సో ఆ కేసులో తనైతే జైలుకి వెళ్తుంది. తన కేసు అయితే రన్ అవుతూ ఉంటది. ఆ కేసుని డీల్ చేస్తున్న అడ్వకేట్ చల్లప్ప అని కొంతమంది చంపేస్తారు. సో చంపింది ఎవరు? ఈ కేసు గురించే చంపారా, లేదంటే వేరే కేసు గురించి చంపారా? అసలు నందిని బయటకు వచ్చిందా రాలేదా? బయట కాదిర్, అదే మన చక్రవర్తి ఏం చేస్తున్నాడు, ఎస్ఐ చక్రవర్తి అనేది మీరు వెబ్ సిరీస్ చూసి తెలుసుకోవచ్చు. అండ్ ఈ సిరీస్ లో పెట్టుకున్న రిఫరెన్సెస్ యాజ్ ఇట్ ఈస్ సీజన్ 1 లోవే తీసుకొచ్చారని చెప్పాలి. ఎందుకంటే సేమ్ ఇలాగే సీజన్ 1 జరుగుతున్న టైంలో ఒక జాతర జరుగుతూ ఉంటది, ఆ సీజన్ అలా ఎండ్ అయిపోయింది. అండ్ ఈ సీజన్ 2 చూసుకుంటే ఇది కూడా ఏదో కొత్త జాతర జరుగుతూ ఉంటది వేరే చోటన. సో అక్కడ కూడా సేమ్ సీజన్ 1 లో వచ్చిన రిఫరెన్సెస్ లాంటివి తీసుకొచ్చారు. కొంచెం సీజన్ 1 చూస్తున్న ఫీలింగ్ అనిపించింది అక్కడక్కడ. ఇట్ మేబీ కేసు వల్ల అయినా అవ్వచ్చు, లేదంటే సుడల్ సీజన్ 1 మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ వల్ల అయినా సరే అవ్వచ్చు. అంత ఇంట్రెస్టింగ్ గా తీసుకురాలేదు అని అనిపించింది నాకు. అండ్ ఇక మెయిన్లీ ఇలాంటి జానర్స్ లో ఇన్వెస్టిగేషన్ పార్ట్ అనేది చాలా క్రూషియల్ అని చెప్పాలి. ఇక ఈ సిరీస్ లో క్రూషియల్ పార్ట్ ఏదైతే ఉంది, ఇన్వెస్టిగేషన్ డొల్లే, మొత్తం డెడ్ స్లీప్ అని చెప్పాలి. బయట ఉన్న మన హీరో ఏమి ఇన్వెస్టిగేషన్ చేయడు, ఏదో చేస్తున్నాడు, బయట ఏదేదో తిరుగుతున్నాడు అన్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక్క పాయింట్ ని కూడా తను క్యాచ్ చేయలేడు. సో లోపల ఉన్న వాళ్ళే తమ ఐడెంటిటీని వాళ్ళు రివీల్ చేసుకుంటారు తప్ప హీరో అయితే సపరేట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెట్టింది లేదు. సో మెయిన్ ఇన్వెస్టిగేషన్ పార్ట్ లోనే సిరీస్ సగం లెడ్ డౌన్ అయిపోయిందని చెప్పాలి. అండ్ దాంతో పాటు స్క్రీన్ ప్లే, ఫస్ట్ 2 episodes అనేవి చాలా స్లోగా వెళ్తా ఉంటది, ఏదో స్ట్రెచ్ చేసిన ఫీలింగ్ అనిపిస్తా ఉంటది. 3rd, 4th episodes అయితే పర్వాలేదు, బాగుంటది, మంచి ఇంట్రెస్టింగ్ గా వెళ్తా ఉంటది. అండ్ మళ్ళీ 5th, 6th episodes కూడా ఏదో ల్యాగ్ ఫీలింగ్, స్లోగా వెళ్తా ఉంటది. మళ్ళీ 7th, 8th episode కూడా బాగుంటది. సో నాకేమనిపించింది అంటే, ఒక 6 episodes లో ఈ స్టోరీని కంప్లీట్ చేసేయచ్చు అన్నట్టు అనిపించింది. బట్ 8 episodes కి స్ట్రెచ్ చేసి సిరీస్ ని ఇంకా డల్ చేస్తారని చెప్పాలి. సో ఇది సుడల్ సీజన్ 2 రివ్యూ అయితే. మీరు కనుక ఇంట్రెస్టింగ్ గా ఉంటే ప్రైమ్ వీడియోలో చూడండి. సో సీజన్ 1 చూడకపోతే కనుక ఖచ్చితంగా సీజన్ 1 చూసి ఈ సీజన్ 2 లోకి రండి. డైరెక్ట్ గా సీజన్ 2 చూస్తే మీకు అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించకపోవచ్చు మేబీ, ఎందుకంటే సీజన్ 1 అనేది హ్యూజ్ హిట్. సో దాని కంటిన్యూషన్ ఇది కాబట్టి యాక్చువల్ గా సీజన్ 1 అవసరం లేదు. నాకు అనిపించేది ఏంటంటే, మీరు సీజన్ 1 చూడకపోయినా సరే ఈ సీజన్ 2 కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఎందుకంటే దానికి దీనికి ఎక్కడ కూడా ఆ కేసులో ఎండ్ అయిపోయిన దాన్ని దీంట్లో కంటిన్యూ చేస్తారు. సో అదే డిఫరెన్స్, మిగిలినంత సేమ్ టు సేమ్. సీజన్ 1 అయితే చూడండి, నేను వర్త్ వాచ్ అని చెప్తాను. సో మస్ట్ వాచ్ అదైతే. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది ఇది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళి చూడండి. సో ఈ వీడియో ఫుల్ గా చూస్తే కనుక మన ఛానల్ లైక్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీరు సిరీస్ చూస్తే కనుక ఎలా ఉందో కింద కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి. సో ఇది ఈ వీడియో గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.